ప్రజలకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలు కాలేదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. గత 15 నెలలుగా ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగులు తమకిచ్చిన హామీలు నెరవేరుతాయేమోనని ఎదురు చూస్తున్నారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి అయితే చేయట్లా. వాళ్ళు ట్రీట్మెంట్ ఆపేస్తామంటున్నారు. నెక్స్ట్ మంత్ 10th నుంచి ఏమి చేయమంటున్నారు వాళ్ళు. ఇప్పటికే కొన్ని ఆపేశారు. ఎన్నైనా చెప్పండి మీరు. వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లు 3000 కోట్ల దాకా ఉన్నాయి. అవి ఇవ్వట్లా. అవి కూడా ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అసెంబ్లీలో పెట్టారు, బిల్లు పెట్టారు. కార్మిక చట్టాన్ని అమెండ్ చేసి వాళ్ళ నోరు కొట్టాలని. అంటే 8 గంటలు ఇప్పుడు షాపులలోనూ దుకాణాలలో వీటిలో అన్నింటిలో కూడా ఎక్కడైతే పని చేస్తుంటారో వాళ్ళందరికీ, సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి 8 గంటలు, రోజుకి 8 గంటలు పనిచేసేది ఉంటే దాన్ని 10 గంటల దాకా పొడిగిస్తూ, అదేవిధంగా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి 9 గంటల నుంచి 10 గంటలకు చేస్తూ, ఎవరు ఎక్కడ చేయకపోయినా వీళ్ళకి వస్తుంది ముందు దేశోద్ధారకులు